వెల్కమ్ టు 585. తరచూ వివాదాల్లో ఉండే ప్రకాష్ రాజ్ బీజేపీ విషయంలోనూ మరికొన్ని అంశాల్లోనూ ఎక్స్ వేదికగా ఘాటైన పోస్టులు పెడుతూ ఉంటారు. ప్రెస్ మీట్లలో కూడా నిలదీస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ కొన్ని సెటైర్లు వేశారు. ఆ వెంటనే బండ్ల గణేష్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో పోటీపై పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మీరొస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా అంటూ కమెంట్ చేశారు. ఉత్తుత్తినే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదంటే సింగిల్ గా వస్తున్నారా చెప్పండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కి వెంటనే బండ్ల గణేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రతి దాంట్లో వేలెందుకు పెడతావు అంటూ ప్రకాష్ రాజ్ ని ప్రశ్నించారు బండ్ల. అసలు నువ్వెవరు, తమిళోడివా, తెలుగోడివా, కన్నడవాడివా అంటూ చెలరేగిపోయారు. పని లేకపోతే పని చూసుకోవాలని, ప్రతి దాంట్లో దూరి హీరోలా ఫీల్ అయిపోకూడదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒకరిదేమో లెఫ్ట్ భావజాలం, మరొకరిది రైట్ భావజాలం. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో వార్ హాట్ టాపిక్ గా మారిపోయింది. మా ప్రతినిధి లక్ష్మీనారాయణ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ. ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఈ ట్విట్టర్ వార్కి కారణం పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ వేసిన ట్వీట్ ఇటు బండ్ల గణేష్కి కొద్దిగా ఆవేశాన్ని తెప్పించిందని చెప్పుకోక తప్పదు. ప్రకాష్ రాజ్ ట్వీట్ వేస్తూ ఆ ట్వీట్లో రండి దొర, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, సింగిల్గా వస్తారా, పొత్తుతో వస్తారా అంటూ ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్కి చాలా రెస్పాండ్ అవుతున్న బండ్ల గణేష్ చాలా వ్యక్తిగతంగా తీసుకొని పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం ఉన్నది కాబట్టి నేను చాలా వ్యక్తిగతంగా ఆ విషయాన్ని నేను చూసాను, ఆ కోణంలో చూశాను, అందుకే ఈ ట్వీట్ వేయాల్సి వచ్చింది అని బండ్ల గణేష్ చెప్తూ ఉన్నారు. ఈ ట్వీట్లో బండ్ల గణేష్ వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ను ఉద్దేశిస్తూ నువ్వు ఏ ప్రాంతం వ్యక్తివి, ఎందుకు ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నావు, నువ్వు ప్రతి చోట నువ్వే ఉంటానంటావు, ఇటు తెలంగాణ అంటావు, అటు ఆంధ్ర అంటావు, ఇటు కర్ణాటక అంటావు, అటు తమిళనాడు అంటావు, ఇలా ఎందుకు విమర్శిస్తున్నావు, దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటి, దీనివల్ల ఇతరులకు కలిగే ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని కోట్ చేస్తూ చాలా వ్యక్తిగతంగా బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. అంటే వీళ్ళిద్దరూ సామాజిక మీడియాలో ఉండటం వల్ల వీళ్ళు వేసిన ట్వీట్ ఏదైనా, ఇటు ప్రకాష్ రాజ్ కానీ అటు బండ్ల గణేష్ కానీ వేసిన ట్వీట్ ఏదైనా కొద్దిగా సంచలనంగా మారుతుంది, మీడియా అటెన్షన్ ఉంటుంది, వాళ్ళ నేరేటివ్ వాళ్ళు చెప్పుకోవటానికి, వాళ్ళ ఫాలోవర్స్ని కొద్దిగా అలర్ట్గా ఉంచడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. వీళ్ళకు వచ్చే లాభం ఎంత ఉందో ఒక రకంగా ట్రోల్స్ జరగటము ఇలాంటి వాటి వల్ల అంతే నష్టం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పటి వరకు బండ్ల గణేష్ ట్వీట్కి మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. చూడాలి బండ్ల గణేష్ ట్వీట్కి ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో, ఈ వివాదం ఏ రూపంలో దారితీస్తుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం జరిగింది. అన్ని పార్టీల ప్రతినిధుల్ని పిలిచి కమిటీ సంప్రదింపులు జరిపింది. అఖిలపక్ష నేతల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించింది. తొలి దశలో పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మలి దశలో విద్యార్థులు, అన్ని సంఘాల జేఏసీలు, మేధావులు అందరితో సమావేశం అవుతామన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం చనిపోయిన వారు, పోరాటంలో అంగవైకల్యం పొందిన వారు, కేసులైన వారు, కవులు, కళాకారులు, మేధావులు ఇలా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయని అందరితో సంప్రదింపులు జరిపాకే ఉద్యమకారులుగా గుర్తిస్తామన్నారు కమిటీ చైర్మన్ సభ్యులు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎటువంటి చట్టబద్ధత లేదంటోంది బీఆర్ఎస్. అసలు ఉద్యమంలో పాల్గొనని, ఉద్యమంపై అవగాహన లేని పార్టీల్ని అఖిలపక్ష సమావేశానికి ఎలా పిలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించిన పార్టీని ఆల్ పార్టీ మీటింగ్ కి పిలవడం ఏంటని మండిపడుతోంది. గుర్తింపు పొందుతున్నటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రతి పార్టీకి ఇద్దరు చొప్పున పిలవడం జరిగింది. అదేవిధంగా ఆయా పార్టీలు వాళ్ళ యొక్క సలహా సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ చైర్మన్ గారు వాటి అన్నింటినీ నోట్ చేసుకున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా, అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, లేదా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలు అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా
భాగస్వామ్యమై ఉద్యమంలో కొంత నష్టపోయి, అది ప్రాణ నష్టం కావచ్చు, శారీరక నష్టం కావచ్చు, లేదా ఉద్యోగ ఆర్థిక రకరకాల నష్టాలకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఒకవైపు ప్రభుత్వం ఏమో తొలి దశ కమిటీని ఏర్పాటు చేసింది, అందరి సంప్రదింపులు తీసుకున్న తర్వాతే ఉద్యమకారుల్ని గుర్తిస్తామనంటోంది. ఇటువైపు బీఆర్ఎస్ ఏమో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎటువంటి చట్టబద్ధత లేదు అని అంటోంది. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? చట్టబద్ధతపై ఇప్పటికే కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాని ఒక జీవోని విడుదల చేసే కమిటీని ఏర్పాటు చేసింది అనేది ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. దాంతోపాటుగా కమిటీకి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పార్టీలతో పాటు కొత్తగా వచ్చిన పార్టీలు, దాంతోపాటుగా ఆ టైంలో తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలను కూడా ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే పార్టీలలో ఉన్న రాజకీయ అభిప్రాయాలను తెలుసుకోవడం అనేది ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అంశం కాబట్టి, సో పార్టీలన్నింటినీ కూడా ప్రభుత్వ ఆలోచనలు వాళ్ళు వ్యతిరేకించినా, అనుకూలంగా పనిచేసినా, ఏ రకంగా పనిచేసినా కూడా వారి ఒపీనియన్ తెలుసుకోవడం అనేది మొదటి ప్రాధాన్యత అంశంగా ప్రతి విషయంలో అఖిలపక్ష సమావేశంలో ఉంటుంది. అఖిలపక్షం అంటేనే అన్ని పార్టీలను, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఇన్వాల్వ్ చేయడం. సో దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈరోజు జరిగిన సమావేశంలో కేశవరావుతో పాటుగా కేశవరావుతో పాటుగా పొన్నం ప్రభాకర్, అట్లాగే అద్దంకి దయాకర్ అప్పుడు జేఏసీ కన్వీనర్గా ఉన్నారు. సో అద్దంకి దయాకర్ అట్లాగే ఆ ఉద్యమంలో పనిచేసిన నేతలు పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను కూడా కమిటీ తీసుకుంది. ప్రిలిమినరీ మీటింగే కాబట్టి కమిటీకి సంబంధించి ఉద్యమకారులను గుర్తించడం, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఎలా గుర్తించాలి అనే అంశాన్ని ప్రధానంగా చర్చించారు. ప్రతి ఒక్క ఉద్యమకారుని గుర్తిస్తాం, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తాం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చెప్పింది, తమ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఆ రకంగానే ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ఒక గుర్తింపునివ్వడంతో పాటుగా ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అన్నీ కోల్పోయిన వారిని కూడా ఆదుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇదివరకే తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన, అది 1969 ఉద్యమంలో కానీ లేకపోతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో కానీ పనిచేసిన వారందరికీ కూడా ప్రభుత్వం గౌరవించి కవులను, కళాకారులను ₹1 నగదు, అట్లాగే ఫ్యూచర్ సిటీలో స్థలంతో పాటుగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు సందర్భంగా గౌరవించింది. డిసెంబర్ 9న వాళ్ళని సన్మానించింది కూడా. సో ఆ రకంగానే ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి ఒక బ్రేకింగ్ అందుతోంది. రేపటి నుంచి తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెరగనుంది. ఏరియాని బట్టి 50% నుండి 100% వరకు పెంపు ఉండనుంది. ప్రధాన ఏరియాల్లో అయితే ఏకంగా 100% పెంపు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, కాజాగూడకి మాత్రం రేట్ల పెంపు నుంచి మినహాయింపునిచ్చారు. తెలంగాణలో వ్యవసాయ భూమికి కనీస విలువ ఎకరా 15 లక్షలు ఉండనుంది. ఇకపై సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లోనూ కోత, కొన్ని అధికారులకే పరిమితం ఉన్నట్టు తెలుస్తోంది. భూముల విలువ పెంపుతో ప్రభుత్వానికి దాదాపు 1400 కోట్ల వరకు ఆదాయం రానుంది. హయ్యర్ సైడ్ లో ఎలాంటి మార్పులు ఉండవన్న మంత్రి పొంగులేటి, ఇక లోయర్ సైడ్ మాత్రం మార్పులు ఖచ్చితంగా ఉంటాయని తెలిపారు మంత్రి. సో దీనికి సంబంధించి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, అసలు ఈ హయ్యర్ సైడ్ అంటే ఏంటి, లోయర్ సైడ్ అంటే ఏంటి, కొన్ని ఏరియాలకి ఎందుకు మినహాయింపునిచ్చారు? ప్రభుత్వ భూముల రేట్ల పెంపు ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈరోజు నిర్ణయం తీసుకుంది. హైయర్ సైడ్లో ఉన్న షేర్లింగంపల్లి, అట్లాగే రాజేంద్ర నగర్, బుద్వేల్, ఇట్లాంటి శంకర్పల్లి, ఇట్లాంటి ప్లేసెస్లో భూముల పెంపును డెఫినెట్గా చేస్తామనేది అయితే మంత్రి శ్రీనివాస్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సెక్రటరియట్లో చిట్చాట్ చేస్తూ చెప్పారు. రేపటి నుంచి పెరిగిన ధరలన్నీ కూడా అమల్లోకి రానున్నాయి. సో ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్, చాలా వరకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. భూముల వాల్యూ పెంచడంతో పాటుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయనే ఒక ప్రచారం జరుగుతుంది. సో ఆ ప్రచారాన్ని అయితే మంత్రి కొట్టేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం లేదు. భూముల ధరలో పెంచడం వల్ల, భూముల వాల్యూ పెంచడం వల్ల దాదాపు గవర్నమెంట్కి 14 నుంచి 1500 కోట్ల ఆదాయం వస్తుంది అనేది మంత్రి చెప్తున్నారు. రేపటి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది అని చెప్తున్నారు. లోయర్ సైడ్లో ఉన్న మాత్రం ప్రభుత్వం టచ్ చేయట్లేదు, ప్రభుత్వం ఆ విషయంలో ఎలాంటి పెంపును కూడా చేయట్లేదు అని చెప్తున్నారు. ఇది 50 నుంచి 100% పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న భూముల రేట్లు మార్కెట్ వాల్యూతో పోలిస్తే ప్రభుత్వ వాల్యూకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు, భూముల వాల్యూని పెంచుకోబోతున్నాం మనం, భూముల వాల్యూని పెంచితే తెలంగాణ మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతుంది అనేది చెప్పారు. సో దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఒక కసరత్తు చేసింది. దీనిపైన అటు సీసీఎల్ఏతో పాటుగా రిజిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు అందరూ కూడా ఒక కసరత్తును చేశారు. ఒక కమిటీ
ఫామ్ చేసి దాని నుంచి వచ్చిన రిపోర్ట్ని ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని తయారు చేసి దాని ప్రకారం భూముల వాల్యూని పెంచడం కోసం హయ్యర్ సైడ్ అండ్ లోయర్ సైడ్లో ఏ రకంగా పెంచితే బాగుంటుంది అనే అంశాలను పూర్తి స్థాయిలో ఈరోజు నైట్ వరకు ఎక్కడెక్కడ ఎంత పెరుగుతుంది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉండబోతుంది, మార్కెట్ వాల్యూ ప్రభుత్వ వాల్యూ ఎంత ఉండబోతుంది, ప్రభుత్వ రేట్ ప్రకారం ఎంత ఉండబోతుంది అనేది పూర్తి స్థాయిలో దానికి ఈరోజు లేట్ నైట్ వరకు వెబ్సైట్లో పెట్టనున్నారు. యాక్చువల్గా అయితే ఈరోజు ఈవినింగ్ వరకే రావాలి. లేట్ నైట్ వరకు ఈరోజు పూర్తి స్థాయిలో ప్రకటన చేస్తారు. దాని తర్వాత రేపటి నుంచి ఈ భూముల వాల్యూ ఎంత పెరిగింది, ఎక్కడెక్కడ పెరిగింది, ఎలా ఉండబోతుంది అనేది రేపటి నుంచి ఇమీడియట్గా అమల్లోకి వస్తుంది అనేది మంత్రి చెప్పారు. థ్యాంక్ యూ ప్రభాకర్. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాలకి అనుమతులు లభించాయి. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలో సవరణలకి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి జీఓఎం సైతం ఏర్పాటు చేసింది. క్వాంటమ్ వ్యాలీలో భూములకి అండ్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలకి మినహాయింపు లభించబోతోంది. లండన్ ఐ తరహాలో అమరావతి ఐ నిర్మిస్తామని తెలిపారు పార్థసారథి. కృష్ణానది ఒడ్డున నిర్మాణానికి త్వరలోనే టెండర్స్ కూడా వేస్తామని చెప్పారు. ఏపీ విమానయాన పాలసీకి ఆమోదం లభించింది. జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండబోతోంది. విబిజి రామ్జీ అమలుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ తదితర డిపాజిటర్ల కేసుల పరిష్కారానికి అదనంగా 21 పోస్టుల మంజూరుకు కూడా ఆమోదం తెలిపింది. మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్ సైతం ఆమోదం లభించింది. ఏపీ కేబినెట్ అప్డేట్స్ అలా ఉంటే అధికార ఎన్డీఏ కూటమికి సంబంధించి మరొక కీలక అప్డేట్ అందుతోంది. ఏపీలో ఎన్డీఏ కీలక నేతల సమావేశం జరిగింది. సీఎం క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు ఎన్డీఏ నేతలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటుగా ఈ భేటీలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ సైతం పాల్గొన్నారు. ఎస్ఆర్పై 3 పార్టీల నేతల క్షేత్రస్థాయి సమన్వయంపై చర్చించారు. 2 ఏళ్ల పాలనలో కూటమి సాధించినటువంటి విజయాలని ఉమ్మడిగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంపై చర్చిస్తున్నారు ఇరువురు నేతలు. రాజ్యసభ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై సంబంధించి కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసైన్ భూములకి రిజిస్ట్రేషన్స్ జరిగినవి మా ప్రభుత్వం వాటిని ప్రోహిబిటెడ్ లిస్టులో పెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏపీలో ఎన్డీఏ కీలక నేతల సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్ది నిమిషాల క్రితమే ఎన్డీఏకి సంబంధించిన అగ్రనేతలందరూ, రాష్ట్రానికి సంబంధించిన నేతలందరూ సమావేశమయ్యారు. చాలా కీలకమైన అంశాలు వాళ్ళ అజెండాలో ఉన్నాయి. ప్రధానంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎంపిక ప్రక్రియకి సంబంధించిన కీలకమైన చర్చ ఈరోజు జరగబోతోంది. ఎందుకంటే ఈ నెల 8వ తేదీకి నామినేషన్ల చివరి రోజు. దానికి సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన కీలకమైన అంశంపైనే ప్రధానమైన ఫోకస్. మిగతా అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా రాజ్యసభ అభ్యర్థుల్లో సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వాటికి 8వ తేదీ లోపల నామినేషన్లు వేయాలి. 8వ తేదీ కంటే కూడా ముందు 6-7 తేదీల్లోనే మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరగాలి. దానికంటే ముందు పార్టీలకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు జరగాలి. దానికోసమే ఈరోజు కీలకమైన సమావేశం జరుగుతోంది. మొత్తం 4 స్థానాల్లో కూటమి పార్టీలు ఎలా పంచుకోబోతున్నాయి అన్నది ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జనసేనకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం, అలాగే జనసేన కూటమిలో ఆంధ్రప్రదేశ్లో చాలా కీలక భాగస్వామి కావడంతో వాళ్ళకి ఒక స్థానం ఖరారైంది. మరొక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలా లేదా వద్దా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అడిగితే ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అంటే రూలింగ్ పార్టీ, ఈ కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశంకి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ కేంద్ర నాయకత్వం నుంచి వీళ్ళకి ఏమైనా రిక్వెస్ట్ వచ్చిందా లేదా అన్నది ఈ సమావేశంలో తేలిపోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే ఒకసారి సమావేశమై వాళ్ళకి రాష్ట్రంలో ఒక సీటు కావాలని కోరితే ప్రస్తుతానికి కూటమి పార్టీల్లో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ 3 స్థానాలని ఇవ్వాలనుకుంటోంది అన్నట్టుగా ఒక సమాచారాన్ని అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర బీజేపీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ జనసేనతో ఏమైనా మాట్లాడిందా లేదా అనేది మరికోసేపట్లో తెలియబోతోంది. దీనికి సంబంధించి ఒకవేళ 3 స్థానాలు తెలుగుదేశంకి అయితే ఎలా అభ్యర్థుల సమీకరణ, అభ్యర్థుల ఎంపిక తర్వాత దశలో ఉంటుంది. ఒకవేళ 2 స్థానాలు అయితే ఒకటి భారతీయ జనతా పార్టీకి ఇస్తే మళ్ళీ వాటన్నిటిని క్యాస్ట్ పోలరైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటిని కుల సమీకరణలు 4 పార్టీలు కలిపి ఇచ్చిన కులానికి ఇవ్వకుండా రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకే సామాజిక వర్గానికి, అందులోనూ అగ్ర కులాలకు సంబంధించి ఒకవేళ 1 కంటే ఎక్కువ 2 సీట్లు ఇచ్చే పని అయితే దాన్ని సమీక్షించుకొని దాని జస్టిఫికేషన్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈరోజు ఒకవేళ 4 సీట్లని సర్దుబాటు చేసుకుంటే ఎవరెవరు ఏ కులాలకి, ఏ సామాజిక వర్గాలకి, ఏ ప్రాంతాలకు ఇవ్వాలన్నది కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి 2 వస్తే ఏ సామాజిక వర్గాలకి వెళ్ళి, అదే సమయంలో జనసేన ఏ సామాజిక వర్గానికి ఇస్తే భారతీయ జనతా పార్టీకి ఒకవేళ అవకాశం దొరికితే వాళ్ళు ఏ ప్రాంతానికి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఒక నిర్ణయం
వస్తుంది. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక కూడా చాలా కీలకం. ఎందుకంటే రేపు ఎల్లుండిలోనే మంచి రోజులు కాబట్టి ఈ 2-3 రోజుల్లోనే వాటి నామినేషన్ దాఖలు చేయాలి కాబట్టి తెలుగుదేశం పార్టీలో అయితే చాలా తీవ్రమైన పోటీ ఏర్పడింది. దాంతో ముఖ్యమంత్రి కూడా ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన పూర్తిగా ఈరోజు నిర్ణయం తీసుకుంటే ముందు సీట్ల సర్దుబాటు అయితే, ఎందుకంటే సీట్ల సర్దుబాటు అనేది చాలా కీలకమైన ప్రక్రియ. అన్ని పార్టీలని, కూటమి పార్టీలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. జనసేన అయితే ఇప్పటికే ఒక స్థానాన్ని కేటాయించారు, కానీ భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఈరోజు ఇది కూటమి సమావేశం చర్చించే అవకాశం ఉంది. మిగతా అంశాలు ఎస్ఐఆర్కి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, అదే సమయంలో సరిగ్గా జూన్ 4 ఇదే రోజున 2024లో ఈ ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నట్టుగా ఆ రోజు నిర్ధారైంది. కాబట్టి 2 ఏళ్ళు పూర్తయింది. కాబట్టి ప్రజల్లోకి కూటమి బలంగా ప్రభుత్వం సాధించిన విజయాలని తీసుకెళ్లాలనుకుంటుంది. కాబట్టి దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే కొంతమంది కూటమి ఎమ్మెల్యేల క్రమశిక్షణకు సంబంధించిన అంశాల మీద కూడా ఈరోజు కూటమిలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. సుదీర్ఘంగా జరిగే ఈ సమావేశంలో చాలా కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. స్టూడియో మూవింగ్ టు 4th న్యూస్. పోలవరం ముప్పుపై కేంద్రం ఫోకస్ పెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సర్వే బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతంలో ఎదురయ్యే ముప్పుపై ఈ ఉన్నత స్థాయి బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేస్తోంది. పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టానికి చేరినప్పుడు తెలంగాణ పరిధిలో ఏ మేరకు ముంపు ప్రభావం ఉంటుందనేది ఈ అంశంపై అధికారులు ముఖ్యంగా దృష్టి సారించారు. గోదావరి వరద ఉధృతి పెరిగినప్పుడు భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలు, చుట్టుపక్కల గ్రామాల పరిస్థితిపై సర్వే చేపట్టింది బృందం. బోర్గంపాడు, భద్రాచలం మండలాల్లో గోదావరిలో కలిసే వాగుల ప్రవాహం, ముంపు ప్రభావంపై అధికారులు ఆరా తీశారు. అలాగే వరద సమయంలో నీటి మట్టం ఎలా పెరుగుతుంది, ఏ ప్రాంతాలు మునుగుతాయో స్థానిక ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో కలిసే కిన్నెరసాని, ముర్రేడు వాగుతో పాటు మరో 6 ప్రధాన ఉపనదులు బ్యాక్ వాటర్ వల్ల తలెత్తే డ్రైనేజీ సమస్యలు, వరద నిలిచిపోయే ప్రాంతాలను శాస్త్రీయంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక పోలవరం ముప్పుపై హరీష్ రావు రాసిన లేఖను సర్వే అధికారులకు అందజేశారు బీఆర్ఎస్ నేతలు. పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మిస్తే చారిత్రాత్మక భద్రాచలం రామాలయంతో పాటు వందలాది గిరిజన గ్రామాలు శాశ్వతంగా ముంపు బారిన పడతాయని హరీష్ లేఖలో హెచ్చరించారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణ సరిహద్దుల్లోని వందలాది గ్రామాలు జలమయమవుతాయని, లక్షలాది ఆదివాసీలు నిరాశ్రయులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు సమస్యలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర జలశక్తి శాఖతో పాటు పోలవరం అథారిటీపై ఒత్తిడి తెచ్చి సంయుక్త సర్వే నిర్వహించేలా చేశామని, నివేదిక ఆధారంగా ముంపు ప్రాంతాల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నారాయణ అందుబాటులో ఉన్నారు. నారాయణ, ఒకవేళ వరదలు వచ్చి నీటి మట్టం పెరిగిపోయి ఎఫెక్ట్ అయ్యే ప్లేసెస్ ఏ ఉంటాయి ముందు వరుసలో? అండ్ అలాగే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చెప్తుందో మళ్ళీ సర్వే చేపిస్తాము, క్లియర్ రిపోర్ట్ తెప్పిస్తామని చెప్పి, ఒకవేళ ఆ రిపోర్ట్లో కూడా ఈ ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్లో ఉన్న ప్రజలు లేకపోతే మిగతా వాటి గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు చాలా వేగంగా పూర్తవుతుంది. వచ్చే సంవత్సరం నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఖచ్చితంగా తెలంగాణలో ముప్పు ఖచ్చితంగా ఉంటుంది. ఇది తెలంగాణ ఎప్పటి నుంచో కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి భద్రాచలం ఏజెన్సీలో పినపాక, బోర్గంపాడు, అశ్వాపురం, ఇటు దుమ్మగూడెం, చర్ల ఈ మండలాలలో దాదాపుగా 2022లో రికార్డు స్థాయిలో గోదావరికి వరదలు దాదాపుగా 22 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. అంటే 71.3 అడుగులు వచ్చింది. గతంలో 1986లో 75.3 అడుగులు, అంటే అటు ఇటుగా సుమారుగా 26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ స్థాయిలో మళ్ళీ 2022లో రావటం వల్ల ఖచ్చితంగా పోలవరం యొక్క బ్యాక్ వాటర్ ముప్పు ఖచ్చితంగా తెలంగాణకు ఉంటుందనేది అప్పటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. 2022 జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు. దాదాపుగా ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా చిగురుటాకులో వణికిపోయింది. దాదాపుగా 100 గ్రామాల మీద 32,000 కుటుంబాలు నిరాశ్రయమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తరహాలో గోదావరికి ప్రతి ఏడాది కూడా వరదలు వచ్చే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 150 అడుగుల వద్ద కూడా
నీటి సామర్థ్యం కనుక నిల్వ ఉంచితే భద్రాచలం వద్ద గోదావరి 43 అంటే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో ఎప్పుడు కూడా వరద ఉంటుంది అనేది వాదిస్తూ వస్తుంది. అంతేకాకుండా ఒక్క గోదావరి కాకుండా గోదావరిలో ఇటు బోర్గంపాడు కానీ కిన్నెరసాని ముర్రేడు వాగులతో పాటు ఇంకా 8 ప్రధానమైనటువంటి వాగులు గోదావరిలో వరద కలుస్తుంది. ఇంతేకాకుండా ఎగువ నుంచి పెద్ద ఎత్తున కూడా వరద వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమీప ప్రాంతాలు మొత్తం కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రాంతం ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఎక్కడైతే ముంపుకు గురవుతుందో దాని మీద శాస్త్రీయమైనటువంటి పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాలి, శాశ్వతమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతుంది. దీనికి సంబంధించి అనేక రాజకీయ పార్టీలు కూడా నిన్న ఈరోజు పర్యటనలో వాళ్ళని సర్వే బృందాన్ని కలిసి వినతులు కూడా ఇచ్చాయి. అవసరమైతే త్వరలోనే దీని మీద పూర్తి స్థాయి కార్యాచరణ తీసుకుంటామని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించినటువంటి నేపథ్యంలో సర్వే నివేదికలో ఏ అంశాలను పొందుపరుస్తాయి, మరి ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ నారాయణ. ఫైనల్ స్టోరీ చూద్దాం. గల్లీ చిన్నది కానీ ప్రమాదాల రిస్క్ పెద్దది. నివురు గప్పిన ముప్పు నిప్పు రాజేసింది. అమీర్పేట మెయిన్ రోడ్డు పైన ఉన్న కేఎస్ఆర్ కమర్షియల్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చుట్టుపక్కలంతా దట్టమైన పొగ వ్యాపించింది. క్షణాల్లో వ్యాపించిన అగ్నికీలల్లో ఏకంగా 14 షాపులు బుగ్గిపాలయ్యాయి. 5 టీమ్స్ పోలీసులు హుటాహుటిన స్పాట్కు చేరుకున్నారు. ఓవైపు ఫైర్ యాక్సిడెంట్, మరోవైపు ట్రాఫిక్ జామ్తో పట్టపగలే జనాలకు చుక్కలు కనిపించాయి. ఇరుకు గల్లీ, 110 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు షాపింగ్ కాంప్లెక్స్, ఏసీలు, ఫ్యాన్ల కోసం అడ్డదిడ్డంగా వైరింగ్, ఎనీ టైమ్ డేంజరస్ అనే సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ పాటించిన దాఖలాలే లేవు. ఆ ఇరుకు గల్లీలోకి ఫైర్ ఇంజిన్ని తీసుకెళ్లడమే ఒక సవాల్గా మారింది. ఫైర్ ఫైటర్స్ అసలు లోపలికి వెళ్లే వీలు లేకపోవడంతో రోబోని రంగంలోకి దించారు. ఎట్టకేలకు గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ 14 షాపులు మాత్రం కాలి బూడిదైపోయాయి. కరెస్పాండెంట్ శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది, అండ్ ఈ ప్రమాదం తర్వాత బయటపడుతున్న లోపాలేంటి? ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపు చేశారు. ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగిందని బిల్డింగ్ ఓనర్లు అయితే చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ బిల్డింగుల నడుమ ఇరుకు గల్లీలు అని అన్నాం కదా, అసలు బిల్డింగే చాలా ఇరుకుగా ఉంది. ఎదురుగా ఒక గోడ కనిపిస్తుంది కదా, తిప్పి కొడితే 4 నుంచి 5 అడుగులు. ఈ బిల్డింగు వెడల్పు అంటారు చూసారా, ఆ వెడల్పు కేవలం ఇది మాత్రమే. ఇదే హైట్లో ఒక గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, అంటే 2 అంతస్తుల భవనం, గ్రౌండ్ ఫ్లోర్తో 2 అంతస్తుల భవనాన్ని నిర్మించారంటే దీని కండిషన్ అర్థం చేసుకోవచ్చు. సో ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ఎక్కడైతే సెకండ్ ఫ్లోర్ మనం చూపిస్తున్నామో ఆ సెకండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. పొగలు అక్కడి నుంచి వ్యాపించాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సెకండ్ ఫ్లోర్కి అసలు పూర్తిగా పవర్ కనెక్షన్ లేదు అనేది ఈ బిల్డింగ్ ఓనర్ చెప్తున్నాడు. ఈ బిల్డింగ్ ఓనరు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో హెల్మెట్ షాపు, టాయ్స్ షోరూమ్ నడుపుతున్న ఓనర్ ఇద్దరు, పేరు శంకర్. ఆ 2 ఒకటే అనమాట. బిల్డింగ్ ఓనరే అక్కడ షోరూమ్ నడుపుతున్నాడు, శంకర్ అతని పేరు. సెకండ్ ఫ్లోర్లో కరెంటు పూర్తిగా కట్ చేశారు, కానీ సెకండ్ ఫ్లోర్లోంచే మంటలు వ్యాపించాయనేది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దానికి ప్రధాన కారణము ఈ సెకండ్ ఫ్లోర్ ఏదైతే కనిపిస్తుందో ఈ సెకండ్ ఫ్లోర్ టెంపరీ కన్స్ట్రక్షన్, అంటే ఇనుప ఫ్రేములు వాటితో కలిపి నిర్మించిన ఈ కన్స్ట్రక్షన్ కాబట్టి సెకండ్ ఫ్లోర్ పక్కా నిర్మాణం కాదు. మెటల్ ఫ్రేము, మెటల్ 8. దీని వెనకాల మెటల్ వాల్ ఉంది. ఆ వాల్ వెనకాల హర్ష మెస్కు సంబంధించిన చిమ్నీ ఉంది. ఆ చిమ్నీ నుంచి వచ్చిన మంటల కారణంగానే ప్రమాదం జరిగిందని అంటున్నారు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. రైట్ శ్రవణ్.